హలో, వెల్కమ్ బ్యాక్ టు మౌలిస్ బ్యాటర్స్ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం వాడే ఈ వేయింగ్ స్కేల్ గురించి ఒక బ్రీఫ్గా చెప్తానమాట. నాకు తెలిసిన దగ్గరికి ఏమైతే ఈ వేయింగ్ స్కేల్ ఒక 30 kgs వరకు అవసరం వస్తుంది కాబట్టి అంతవరకు అయితే తీసుకున్నాం. చిన్న స్కేల్, దీని ప్రైస్ అలాంటి డీటెయిల్స్ అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు మా కజిన్ అయితే ఇచ్చారు. ఇది తన దగ్గర ఊరికే ఉంది, ఎందుకు మీరైనా వాడుకోండి, అవసరం వస్తుంది కదా మళ్ళీ కాస్ట్ పెట్టడం ఎందుకనేసి. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అదంతా మాత్రం నాకు తెలియదు. బట్ ఇదేంటంటే ఇది సుల్మాన్ బ్రాండ్ అనేది ఉంది. మాకైతే 30 kgs వరకు పర్ఫెక్ట్గానే వస్తుంది. మేము ఈ వేయింగ్ స్కేల్ని లోకల్లో ఇంకా ఎవరిదైనా షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దాంతో కూడా కంపేర్ చేసాము. ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇంకా 20 grams దీంట్లోనే ఎక్కువగా అనిపిస్తుంటుంది. మన ఇక్కడైతే 20 grams ఎక్స్ట్రా చేసినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా 1040కి వెళ్ళిపోవడం కానీ అట్లా ఇంకా 20 grams ఎక్స్ట్రానే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే చూడండి, ఇదైతే 0 టైర్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత దాన్ని టైర్ చేసేసాలన్నమాట, మనం ముందు ప్రోడక్ట్ చేయకముందు కూడా. ఇదైతే మ్యాక్సిమం 30 kgs, మినిమం ఒక 100 grams. మేమైతే 100 grams అంటే ఎప్పుడేం చేయలేదు. సో ఒక 5 grams అంటే 100 యావరేజ్ అబోవ్ అయినా బిలో అయినా ఉండొచ్చు అనేసి అక్కడ చెప్తున్నమాట. అంతే. నాకు వీటి సింబల్స్ కూడా పెద్దగా ఏం ఐడియా లేదు. జస్ట్ ఏమంటే సర్వైవ్ అవ్వడానికి ఈ వేయింగ్ స్కిల్ గురించి నాకు ఇంతవరకే తెలుసు. సో ఇక్కడ ఏంటంటే కింద ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అనే స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఇది విత్ ప్లగ్గింగ్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే బ్యాటరీతో కొంతవరకు సర్వైవ్ అవుతుంది. బట్ ప్లగ్గింగ్ చేస్తే ఏమంటే ఇక్కడ లైటింగ్ అనేది ఏంటంటే కొంచెం బ్రైట్గా అనేది కనిపిస్తుంది ఛార్జింగ్ ఉన్నంత వరకు. అందుకనేసి ఇక్కడ ప్లగ్గింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కవర్ కూడా మనం తీసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం దీని మీద ఏదైనా పడిన డస్ట్ కానీ ఏదంతా కానీ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. వీక్లీ వన్స్ అయితే ఇదంతా క్లీన్ చేయాల్సిందే. ఎందుకంటే పిండి అనేది మ్యాక్సిమం పడుతుంది. ఒక చుక్క 2 చుక్కలైనా పడిన తర్వాత అది హార్డ్గా ఉంటుంది. సో మనం క్లీన్ చేసి పెట్టేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ. సో దట్స్ ద వేయింగ్ స్కిల్ స్టోరీ. నాకు తెలిసినంతవరకు నేను చెప్పానని అనుకుంటున్నాను. బై బై మౌలిస్ బ్యాటర్స్ ఫ్యామిలీ.